అసలు పదవులు పార్టీల్లోకి మాజీ బ్యూరోక్రాట్లు సో కాస్త కొంతమందికి రాజకీయాలు కలిసి వస్తున్నాయి, కొంతమందికి రాజకీయాలు కలిసి రాక మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు. బహుశా ఉద్దేశం జేడి లక్ష్మణ్ గారు లేదా వివి లక్ష్మణ్ గారు ఆయన ఒక మేఘా కంపెనీ అనుబంధ కంపెనీలో దేంట్లోనో చేరారు వైస్ ప్రెసిడెంట్ గా. అంతకుముందు ఆయన ఓ పార్టీ జై భారత్ పార్టీ పెట్టారు, అంతకుముందు జనసేనలో ఉన్నారు. ఇవన్నీ చేశారు, చాలా రోజులుగా ఒక ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఇవన్నీ చేశాక ఇప్పుడు ఎందుకు చేరారని, ఇది కేవలం జేడి లక్ష్మణ్ సమస్య కాదు. మీరు అన్నట్టు ఏబి వెంకటేశ్వరరావు ఆయన తెలుగుదేశానికి చాలా దగ్గరని, అందుకని జగన్ ఇవన్నీ చేశారు కక్ష సాధింపని. తెలుగుదేశం పార్టీ ఆయన అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన్ను పోలీసు గృహ సంక్షేమ బోర్డు దానికి ఏదో పెడితే కూడా ఆ ఉద్యోగంలో చేరకుండా ఆయన సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన తిరుగుతున్నారు. పివి రమేష్ ఆయన అంతకుముందు గవర్నర్ దగ్గర పనిచేశారు, ఆర్థిక శాఖలో చేశారు. అలాగే స్కిల్ స్కామ్కు సంబంధించిన చాలా విషయాలు మొదట ఆయన చెప్పిన దాని ఆధారంగా నడిచాయి. ఆయన కూడా ఇప్పుడు ఈ పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదికలు, స్వచ్ఛంద సంస్థలు వీటితో కలిపి చాలా తీవ్రంగా ఆయన ఉధృతంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇలా మీరు జాబితా వేసుకుంటూ వెళ్తే ఒక 60 మంది, ఇంకా సరే ఆయన సునీల్ కుమార్ పరిస్థితి కొంచెం వేరు, కానీ ఆయన కూడా దళితుల్లో ఏదో పనిచేస్తే ఆయన ఒక సంస్థ పెట్టుకున్నారు. మొత్తం మీద చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీలు తెలంగాణలో కూడా మీరు ఫినామినా చూస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతంగా మళ్ళీ ఆయన వచ్చి బీఆర్ఎస్ లో ఆయన మళ్ళీ చేరడము, అంటే ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా సివిల్ సర్వెంట్స్ గా కీలక పాత్ర చొరవ ఇవన్నీ చూపించిన వాళ్ళ మీద రకరకాల బ్రాండ్లు వేసి అటు ఇటు చేయడము. దీనివల్ల వాళ్ళు రకరకాలైన కొంతమంది ఏమో ఉత్సాహంగా చేసిన వాళ్ళు, కొంతమంది ఏమో ఒత్తిడికి గురైన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. ఏదైనా ఇప్పుడు రాజకీయ పార్టీల తీరుతెన్నుల్లో మనం పెద్దగా ఇమడలేకపోతున్నాము అనే ఒక ఇది అయితే వాళ్ళకి వచ్చింది. సో మనల్ని మనం కాపాడుకోవటం తప్ప ఇప్పుడు కార్పొరేట్ పాలిటిక్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు మమ్మల్ని ఉపయోగించుకుంటాయేమో కానీ మాకేమీ సముచితమైంది ఇస్తారనేది ప్రభాకర్ రెడ్డిని కూడా చూసుకోవచ్చు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా సన్నిహితుడు. షర్మిల పార్టీ పెట్టగానే ఆయన సలహాదారుగా ఉన్నారు. మళ్ళీ కొన్నాళ్ళుగా ఆయన మళ్ళీ కుదరదు ఇదంతా అని. అంటే నాయకులు ప్రాంతీయ పార్టీలో పూర్తిగా ఏక వ్యక్తి ఏక కుటుంబం ఇదంతా అయిన తర్వాత ఇక్కడ ఇమడలేకపోతున్న పరిస్థితి ఒకటి. రెండవది కార్పొరేట్ ఒత్తిళ్లు బాగా పెరిగిపోయిన తర్వాత వీళ్ళు చెప్పే కనీసమైన ఎంతైనా ఇప్పుడు పీపీపీని ఎందుకు వ్యతిరేకిస్తారు, అన్ని వాళ్ళకి అప్పగించకూడదని వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చి వేగంగా దూసుకుపోవచ్చు అన్న వాతావరణం లేదు అని వీళ్ళు గుర్తిస్తున్నారు. రెండోది మనల్ని ఒక విధంగా బలపరుచులు చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణలో చూస్తారు, ఇంకా వీళ్ళు పదవులు రాజీనామాలు కాదు కానీ మొన్న మీడియాలో అది పెద్ద యుద్ధానికి కూడా దారితీసిన ఒక పరిస్థితి. మహిళా ఏఎస్ను కూడా అవి కథనాలు రాసి ఇదంతా కాబట్టి అడకత్తెరలో చిక్కుకున్న ఒక పరిస్థితి లాగా ఇది తయారైంది. ఇప్పుడు ఈరోజు శ్రీలక్ష్మి, నిన్ననే ఆమె శ్రీలక్ష్మి ఐఏఎస్ను కూడా అంతే కదా మాజీ అనుకుంటే ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ప్రోత్సహించారు. లేకపోతే రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆమె మీద కేసు ఉండాలా వద్దా అంటే అంతకు ముందు ఏమో హైకోర్టు విచారించి మీరు దర్యాప్తు ఎదుర్కోవాల్సిందనే చెప్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాదు, మేము అప్పుడు ఏదో చూడకుండా స్టే ఇచ్చాము, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్పారు. విచారణ తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ ఇది కూడా ఇటువంటి ఒక దీనివల్ల వచ్చిందే కదా. కాబట్టి జేడి లక్ష్మణ్ గారు బాగా క్రియాశీలంగా ఈవెన్ మన మీడియాలో కూడా ఆయన దాదాపు విశ్లేషణలు ఎప్పటికప్పుడు చాలా అంశాల మీద గా ఉండేవాళ్ళు, పక్కాగా అన్ని వైపుల నుంచి చెప్పేవాళ్ళు. అంత క్రియాశీలంగా ఉన్న వ్యక్తి కూడా మరీ ఒకసారి మామూలు బాధ్యతల్లోకి లేకపోతే ఏదో ఒక పనిలో ఒక పదవిలోనే ఇమిడిపోవటం అనేది కనుక చూసుకుంటే ఈ రాజకీయ రంగంతో పెద్దగా వేగలేకపోతున్నారు వీళ్ళంతా అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది కార్పొరేట్ పాలిటిక్స్ అయినప్పుడు ఇంకా కార్పొరేట్ లోనే ఉండే ఏ సమస్య లేదు కదా అని కూడా చాలా మంది ఐఏఎస్లు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి కౌంటర్ ఏమంటే దీనికి కౌంటర్ ఏమంటే లాటరల్ ఎంట్రీ అని పేరు పెట్టి
కార్పొరేట్లలో సీఈఓలు ఉన్న వాళ్ళని ఐఏఎస్లకు సమాంతరంగా ప్రభుత్వంలో ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అవును. బ్రహ్మనాయుడు సీఈఓ భలే చేశాడు, అసలు ఆరోగ్య శాఖకు బ్రహ్మనాయుడు ఉంటే చాలా మంచిది అని. సో ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను చాలా అస్తవ్యస్తం చేశారు. పదవిలో ఉన్నప్పుడే కాకుండా పదవి అయిపోయిన తర్వాత కూడా ప్రశాంతత లేని ఒక పరిస్థితి కల్పించారు అన్న ఒక అభిప్రాయం చాలా బలంగా ఏర్పడింది. ఒక నిరుత్సాహంలో ఉన్నారనేది మాత్రం నిజం. నేను లక్ష్మణ్ గారితో నేనేం మాట్లాడలేదు, మామూలుగా నా అబ్జర్వేషన్స్ చెప్తాను, తర్వాత మాట్లాడవచ్చు. రైట్, ధన్యవాదాలు తెలకపల్లి గారు. మరి ఇవాళ అంశాలు రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి 1990.